తెలంగాణకు వద్దాం. లోక్సభ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ని తెలంగాణలో లేకుండా చేయడమే మీ టార్గెట్ అంట. రేవంత్ టార్గెట్ కూడా అదేనంట. మొత్తానికి కేసీఆర్, కవిత, కేటీఆర్, హరీష్ రావు నలుగురే మిగులుతారంట. పార్టీని మొత్తం మీరు కబ్జా చేస్తారు. కబ్జా అంటే అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలను మేమేం రమ్మనం వాళ్ళని, మేమేం రమ్మనం. మాకు ప్రతిపక్షంలో ఉండి మమ్మల్ని ప్రశ్నించాలే. ఉంచుతారా? ప్రతిపక్షంలో ఉంచుతారు. ఎవరెవరు ఉంటారో చూద్దురు కానీ, మీరే ఎంతమంది ఉంటారో మీరే చూద్దురు కానీ, మాకు ప్రతిపక్షం కావాలి, బలమైన ప్రతిపక్షం కావాలని మేము కోరుకుంటున్నాము. వాళ్ళలాగా ప్రతిపక్షం ఉండొద్దు, ప్రజలకు అన్యాయం చేయాలంటున్నాడు ఎవ్వడు కూడా. ఎప్పటికి కూడా నియంత పాలన చేస్తాడు, ఎప్పుడు మిగిలాడు. గుర్తుంచుకో, అదొకటి. నేను ఒకటే చెప్తున్నా, మేము 22 మంది గెలిస్తే 10 మందిని తీసుకున్నాడు. 2014 గెలిచి మేము 2018లో 19 మంది కలిస్తే 12 మందిని తీసుకున్నాడు. కానీ పూర్తి మెజార్టీ ఇచ్చింది 2018లో 88 మందిని ఇచ్చినా కూడా మా 12 మందిని తీసుకొని 100 మందిని చేసుకున్నాను. 100 మంది కౌరవులు వచ్చిన 5 మంది పాండవులు ఈసారి మిమ్మల్ని కొట్టిరు. రైట్. కవితని మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. మీరు చెప్పిన మాటలు ఇంకా గుర్తున్నాయి నాకు. అధికారంలోకి వచ్చిన తర్వాత కవితను తీసుకుపోయి ఎక్కడో వేసేస్తామన్నారు. ఏమన్నా మేము జైలుకు పోతారో అన్న. ఎక్కడో వేయడానికి మేము ఎవరేమో, అధికారం చూసుకుంటది, అధికారులు చూసుకుంటారు. మీరు అధికారం మీదే కదా. అధికారం కల్వ సుజాతకి ఏం ఆమె మీద టార్గెట్ లేదు కదా. కర్గ సుజాతకి పర్సనల్ గా గానీ ప్రత్యక్షంగా గానీ ఆమెకేం వైరం లేదు. మేం ప్రజలకు చేసిన అన్యాయం మీద ఆనాడు ప్రశ్నించాం. ఈ రోజు వాళ్ళ మీద విచారణ జరుగుతుంది. ఏ తప్పు చేసినా వదలదది. నా ప్రశ్న ఏంటంటే, వదలము అన్న. తప్పు కుంభకోణంలో కవిత ఇన్వాల్వ్ అయిందా కాలేదా? మీరు ఏం చెప్తారు దానికి? అది విచారణలో ఉంది. దాన్ని నేను అట్లా కోర్టులో ఉన్న మాటని నేను, అరే మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆమె మద్యం చేసింది, మీకు తెలుసా? ఆ రోజు కూడా ఇదే అన్నాము. కోర్టు చూసుకోవాలి, పోలీసులు చూసుకోవాలి, సిబిఐ చూసుకోవాలి, దీంట్లో బీజేపీ ప్రమేయం ఏంది అని అడుగుతున్నా. రాష్ట్రంలో అధికారంలో ఉండదు కదా, మీది ఏముంటదా మీ పాత్ర? నేను ఒకటి అడుగుతున్నా. ఢిల్లీలో కాదు మేము అధికారంలో ఉంది, తెలంగాణలో అధికారంలో ఉంది. సిబిఐలో కాదు మేము అధికారంలో ఉంది, తెలంగాణలో ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ ఉంది. విచారణ జరపండి, ఆమె తప్పు చేస్తే శిక్ష ఇవ్వండి అని ఈ రోజు కూడా చెప్తున్నాం. ఉన్నదని వాళ్ళే చెప్తున్నారు కదా. బీజేపీ గుర్తున్నాయా? గతంలో కేసీఆర్ అధికారంలో ఉన్నాడు, ఇక్కడ రేవంత్ రెడ్డి జైల్లో ఉన్నాడు. అరే లైవ్ లో పట్టుకున్నారు కాబట్టి తీసుకున్నారు కదా. ఈ రోజు నేను అడుగుతున్నా, అంతకు ముందు ఒకడు చంద్రశేఖర ఎవరో వాడు జైల్లో ఉన్నాడు. విచారణలో జైల్లో ఉంటే ఇదే లిక్కర్ స్కామ్ లో వాడు చెప్పిన స్టేట్మెంట్ రాంగ్ అని ఈడీ బీజేపీ అది కరెక్ట్ కాదు అని పక్కకు తీసేసింది ఆ మాటను. ఈరోజు అదే కవితమ్మ పిఏ చెప్పినటువంటి మాటలు దాంట్లో కన్సిడర్ చేసారు. అంటే ఏది కరెక్ట్ ఏది అబద్ధం అని పేరు చేర్చిదామది. ఇప్పుడు ఎట్లా చేర్చిండ్రు? చంద్రశేఖర సమ్వన్ ఏదో ఆయన పేరు ఏదో ఉంది. ఆయన మాటలు కన్సిడర్ చేయని వాళ్ళు జైల్లో ఉన్నారు. ఇదే కేసులో జైల్లో ఉన్నటువంటి వ్యక్తిని కన్సిడర్ చేయలేదు. ఈ రోజు కవిత పిఏ మాటలు ఎట్లా కన్సిడర్లోకి చేసిండ్రు? అంటే ఎన్నికల ముందు మీ డ్రామాలన్నీ అర్థమైనాయి కదా. ఇవి ఎందుకోసం చేసిండ్రు, ఏం చేసిండ్రు? బీజేపీ అధికారంలో ఉన్నంత వరకన్నా జస్ట్ ఇది రియల్ అని చూపియండి అంటున్నారు. రీల్ కాదు, రియల్ అని చూపించమంటున్నాం. మేము కూడా అడుగుతున్నాం దాని మీద విచారణ పూర్తి స్థాయిలో కరెక్ట్ గా చెయ్యండి అంటున్నాం మేము. అది నిందితురాలా కాదా అని తెర మీద ఊరికే వైరల్ అవుతున్న ఎపిసోడ్ సీరియల్ కావద్దు. మాకు రియాలిటీని చూపించండి. అది ఆమె తప్పు చేసిందా చూపియండి, లైవ్ ఎవిడెన్స్ చూపియండి. చెయ్యలేదా మాకు సంబంధం లేదని వదిలేదు. కానీ ఏదన్నా పబ్లిక్ కి మాకు క్లారిటీ కావాలి. ఇది కేసీఆర్ పావులాగా కవితను వాడుకుంటుండు, బీజేపీ కేసీఆర్ ని వాడుకుంటుంది. ఇదంతా రాజకీయ పబ్బం తప్పించి వాస్తవాలు ఏంటి అనేది మాకు తెలియనిస్తలేరు. ఓకే, రైట్. మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బాగా పోరాటం చేసి డైరెక్ట్ కేసీఆర్ని టార్గెట్ చేస్తూ మొత్తం మాటల తూటాలు పేల్చారు. ఇప్పుడు మరి కల్వ సుజాత గారు తాండూరు టికెట్ కూడా ఆశించారు. దాని తర్వాత మీరు టికెట్ రాలేదు, మీరు ఆవేదనకు గురయ్యారు, కొన్ని ఇంటర్వ్యూలో ఏడ్చిర్రు మీరు. ఇప్పుడు ఏంటి మరి సుజాత గారిని ఎట్లా చూడాలి? అధికారం వచ్చింది, పోరాటం ఫలించిందా? మీరు ఎట్లా చూడాలి? డెఫినెట్గా ఆ రోజు కూడా నేను మీరు అడిగితే చెప్పిన కూడా టికెట్ వరకు హక్కు నాది, కొట్లాడతా. టికెట్ వచ్చిన తర్వాత పార్టీ ఆదేశానుసారం నేను పనిచేస్తా అని చెప్పిన. ఆ రోజు కూడా అందరూ ఇక నేను బాధపడ్డప్పుడు డెఫినెట్గా అందరూ ఓదార్చడం అయితే ఓదార్స్తారు కదా. డెఫినెట్గా నాకు ఏదో ఒక అంటే డెఫినెట్గా నేను పనిచేయాలి. నాకు మెయిన్ ముఖ్యమైన గోల్ ఒక ఎమ్మెల్యేగా ప్రజాప్రతినిధిగా ఉండాలని ఆకాంక్ష, చట్టసభలోకి వెళ్ళాలి అని ఉండే. ఎందుకోసం అంటే
ఒకరికి నేను ఈ పని చేయండి అని కాదు, నన్ను నమ్ముకున్న వాళ్ళు, నా నియోజకవర్గం ప్రజలకి నేను నాకంటూ ఒక విజన్ తయారు చేసుకున్నా. ఆ విజన్ ప్రకారం వెళ్ళాలి, నా ప్రజల కోసం పనిచేయాలి అనుకున్నా. నేను ఎవరు ఉన్నా కూడా ఆ ప్లేస్లో నేను రిక్వెస్ట్ చేయగలుగుతాను, కానీ పనులు నేను చేయలేను కదా. కాబట్టి ఆ గోల్ నాకుండే. నా నియోజకవర్గం కానీ నన్ను నమ్ముకున్న వాళ్ళని కానీ ఎవరికి ఇబ్బందులు వచ్చినా కూడా వాళ్ళకు న్యాయమైనటువంటి పనులు చేయాలనేది నాకు ఒక సర్వీస్ ఓరియంటెడ్గా సర్వీస్ లైన్లో నుంచి వచ్చిందని, కాబట్టి ఎప్పుడు సర్వీస్ నా మోటో. నా ప్రశ్న ఏంటంటే నేను చెప్తా కల్వ సుజాత గారికి ఎందుకు అది నాకు రాలేదు. కల్వ సుజాత గారికి ఎందుకు పదవి ఇవ్వాలి? మీకున్న అర్హతలు ఏంటి కాంగ్రెస్ పార్టీలో? అర్హత లేదనుకుంటే ఇవ్వద్దు. నేను దానికి కూడా ఇప్పుడు కూడా చెప్తున్నా. నేను అర్హత ఉన్నది అని అనుకుంటేనే కన్సిడర్ చెయ్యండి అంటున్నా. దీనికన్నా ముందు 2 లైన్లు నువ్వు మాట్లాడింది ముందు చెప్తా. నువ్వే అన్నావు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు ప్రతిపక్ష నేతగా కేసీఆర్ మీద కేటీఆర్ మీద ఎప్పటికప్పుడు విమర్శించిండ్రు, ఎప్పటికప్పుడు మాట్లాడిండ్రు అన్నారు. నా గొంతు కూడా ఉంది కదా ఈరోజు ప్రభుత్వంలో ఎంతో కొంత. ఓషన్లో ఒక డ్రాప్ అంతా నా వరకు కూడా సర్వీస్ ఉంది కదా. మరి ఆ సర్వీస్లో ఓషన్లో ఒక డ్రాప్ అంతా నా సర్వీస్ కూడా గుర్తిస్తుంది కదా ప్రభుత్వము, మా నాయకులు, మా ముఖ్యమంత్రి గారు గుర్తిస్తారు కదా. నేను కూడా అదే అంటున్నా. నేను చేసిన సర్వీసు, నా డెడికేషను, ఒక మహిళగా నేను పార్టీకి చేసిన సేవలు ఎంత సముద్రం. పార్టీ అన్నా, ప్రజలన్నా, రాష్ట్రం అన్నా ఓషన్లో ఒక డ్రాప్ అంతనే నేను కల్వ సుజాత అనేది. ఆ డ్రాప్ని గుర్తించిన, ఆ డ్రాప్కు తగినటువంటి స్థాయిని కల్పిస్తారని నేను అనుకుంటున్నాను. మహిళా కమిషన్ చైర్మన్గా ఉండబోతున్నారు అనేది కొద్ది సమాచారం ఉంది. నిజమేనా? ఎవరితో అంటే రేవంత్తో పైరవీలు చేస్తున్నారు అనేది? ఎవరు? నేను ఇక్కడనే ఉంటా. ఇప్పుడు మీకు వీలుంటే ముఖ్యమంత్రి గారికి ఫోన్ లైన్లో మీకు కలిస్తే కల్వ సుజాత వచ్చి మహిళా కమిషన్ ఇయ్యండి అన్న అని అడిగింది అని అంటే అడిగిందని కాదు, డెఫినెట్ గా నేను అడగడం తప్పేం లేదు కదా. ప్రపోజల్ పెట్టడం వరకే. పైరవీలు అనే మాట కాంగ్రెస్ లో ఇప్పుడున్న ప్రభుత్వంలో నో. ఓన్లీ వాళ్ళకు ఉన్నటువంటి అర్హతను బట్టి పదవులు వస్తాయి. అందులో అడగడంలో తప్పేం లేదు కదా. ఆశలు, మంచికి కోరికలు ఉంటాయి. నాకు ఇస్తే నా వంతుగా నేను చేయగలుగుతాను అనుకుంటే డెఫినెట్గా ఇస్తారు కదా. నేను కల్వ సుజాత పైరవీలు చేసిందని ఏడన్నా చూపియండి. పైరవీలు చేసేంత స్థాయి నాది కాదు. పైరవీలు చేస్తే టికెటే తెచ్చుకుంటుంటే కదా. నా గోలే అది. పైరవీలు చేస్తే టికెట్ తెచ్చుకుంటుండి. పైరవీలు చేస్తే రేవంత్ రెడ్డి గారు పదవులు ఇయ్యరు, పక్కకు పంపించి కట్ చేసి పడేస్తాడు. నా మీద మంచి ఉద్దేశం ఉంటే డెఫినెట్ గా రేవంత్ రెడ్డి గారు ఏది ఇస్తే అది డెఫినెట్ గా దానికి చిత్తశుద్ధితో పనిచేసి చూపిస్తారు. మీకే తెలియదు, నువ్వే చెప్పినావు. ఇప్పుడు ఇస్తారు అనేది నా మనసులో ఉంటది కదా డెఫినెట్ గా. నేను టికెట్ ఆశించిన కాబట్టి ఏదో ఒకటి చేస్తారు కదా. సామాజిక న్యాయం చేస్తారు, లేకపోతే మహిళగా చేస్తారు, కాంగ్రెస్ డెడికేటెడ్ వర్కర్ గా చేస్తారు, లేకపోతే నేను పార్టీ మారని విధేయురాలుగా. 16 కార్పొరేషన్ లో ఇంపార్టెంట్ 16 కార్పొరేషన్ లో లిస్ట్ లో మీ పేరు ఉందంట. నువ్వే చెప్తున్నావు, నాకు తెలియదు కదా. నువ్వు అట్లా చెప్తుంటే నాకు ఆనందం అవుతుంది. సుజాత ఆ లిస్ట్ లో ఉంది అని అంటే నాకు ఆనందం అవుతుంది. ఉండాలని కూడా ఫీల్ అవుతాం కదా. ఎవరికి కూడా ఆశలు లేని మనిషి ఉండడు. లేవు అని చెప్తే అది ఉత్తి కట్టుకథలు, అబద్ధ కల్పితాలు మాత్రం నిజాలు కావు. ఉండాలని ఆశించడంలో నేను కూడా రాజకీయ నాయకురాలని డెఫినెట్ గా ఉండాలనుకుంటా కదా. కోరుకున్నడల్లో తప్పేమనుందా? ఏమనుందా? కేసీఆర్ అన్న మాటనే, ఇదేం మఠం కాదు, ఇది రాజకీయ పార్టీ. ఫైట్ ఎట్లుంటది ఇప్పుడు? ఎవరెవరికి ఫైట్ ఉంటది ఈ ఎన్నికల్లో, లోక్సభ ఎన్నికల్లో? కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ ఉంటుంది. కూడా తెలుసో తెలియదో. బీఆర్ఎస్ వాళ్ళకు టికెట్లు ఇస్తామంటే వద్దు మర్రో వాళ్ళు డిక్లేర్ చేసిన మా సొంత పార్లమెంటు రంజిత్ రెడ్డి నేను చెయ్యను అంటాడు, పారిపోతున్నాడు. ఏ పార్లమెంట్ చూసినా కూడా మేము చెయ్యమని ఉన్న 2-3 సిట్టింగ్ ఎంపీలు కూడా బీజేపీలకు పంపించారు. వీలే. ఎవరు పంపించారు? బీఆర్ఎస్. వాళ్ళకేమొస్తుంది? వాళ్ళ పార్టీ గెలవాలని చూస్తారు కదా. ఎవరైనా మా పార్టీ గెలవాలని చూస్తున్నారు. తెలియదు అనుకోను నేను భార్గవ్, నీకు తెలియదు అనుకోను. అన్ని తెలుసు నీకు, అన్ని తెలుసు. డబ్బులోనే 196 అర్థాలు ఉన్నాయి. కానీ నేను చెప్తున్నా, బీఆర్ఎస్ కి ఈరోజు స్కేల్ ఖతమైంది. ఇంకా వాళ్ళు మూడోసారి అధికారంలోకి వస్తారని వీళ్ళు భ్రమలో కూడా ఉన్నారు బీఆర్ఎస్ వాళ్ళు. రేపు పొద్దున తన బిడ్డకు ప్రమాదము, క్లిష్ట పరిస్థితిలో ఉంటే కేంద్రంలో వాళ్ళకి సహకరిస్తే వీళ్ళే వేవ్ ఆఫ్ అవుతాయి. ఇప్పుడు ఎట్లయితే గుజరాత్ వాళ్ళకు వే ఆఫ్ చేస్తున్నారో అదాని అంబానీలకు, అట్లా మేము కూడా కన్సిడర్ కాగలుగుతాము అనేది ముందస్తుగా ఒప్పందం వాళ్ళది. అసెంబ్లీ ఎన్నికల కన్నా ముందు బీఆర్ఎస్ కి బీజేపీ సపోర్ట్ చేస్తుంది, అసెంబ్లీకి, పార్లమెంట్ కు బీజేపీకి బీఆర్ఎస్ సపోర్ట్ చేస్తుంది. నేను ఇప్పుడే చెప్పినా కదా, వాళ్ళు చేసిన తప్పుల్ని వే ఆఫ్ చేయాలి అని అంటే ఈ రోజు వాళ్ళు అనుకుంటున్నారు ఇప్పుడున్న బీజేపీతోనే మేము పోతే
మాకు న్యాయం అవుతుంది, లేకపోతే ఎన్నికలకు ముందు ఈడీ వస్తుందని వాళ్ళకి తెలుసు. ఓకే. ఎస్, నేను చెప్పిన కదా, అధికారంలో ఉన్న ప్రభుత్వాలనే కూల్చేసారు బీజేపీ వాళ్ళు. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ని కేసీఆర్ని వదులుతారా? వాళ్ళు చెప్పినట్టు, లేకపోతే నీ ఇంటికి ఫస్ట్ ఈడీ వస్తుంది అంటారు. వాళ్ళు ఇంకా ఉంది కదా 15-20 రోజులు, అప్పటిలోపల ఎప్పుడన్నా రావచ్చు కదా వాళ్ళు చెప్పినట్లు వినకపోతే. కాబట్టి అవన్నీ అండర్స్టాండింగ్లు, అవన్నీ బెదిరింపులు, అవన్నీ ముందే ప్రీ ప్లాన్డ్గా ఉన్నారు. లేకపోతే బీబీ పాటిల్ ఎందుకు పోతాడు, లేకపోతే ఆయన మన నాగర్ కర్నూలు ఎంపీ ఎందుకు పోతారు? సిట్టింగ్ ఎంపీలకు ఏం పని? గెలవని ఓడని కనీసం సెకండ్ ప్లేస్లో ఉండాలని చూస్తారు, కానీ పూర్తిగా పక్క పార్టీలకు పోవాలని సిట్టింగ్ అధికారం లేదు కదా బీఆర్ఎస్ కి, ఒకవేళ టికెట్ ఇచ్చినా ఓడిపోతామనే భయం ఉంది. కంట్రోల్ వాళ్ళే అన్నారు మా ప్రభుత్వాన్ని కూల్చేస్తామని. ఉన్న ఎంపీలని, సిట్టింగ్ ఎంపీలని ఎట్లా పంపిస్తున్నారు? ఎట్లా పోతున్నారు చెప్పండి? మీ క్యాడర్ని మీరు ఎందుకు కాపాడుకోలేకపోతున్నారు? అయితే బీజేపీకి బెదిరింపుల కన్నా స్వయాన వాళ్ళు వెళ్ళాలి, లేకపోతే బీఆర్ఎస్ భయపడి అన్న బీజేపీలోకి పంపించుండాలి. లేదా ఇవన్నిటికి కారణం కవితను అడ్డం పెట్టుకుని పావులాగా వాడుకుంటున్నారు. బీఆర్ఎస్ రీజన్స్ విత్ ఈ వలసల వెనుక కేసీఆర్ ఉన్నారని చెప్తున్నారు మీరు. ఫైనల్ గా 100% రాసి పెట్టుకో. ఎప్పుడో ఒక రోజు ఇది అంతర్గత వ్యవహారమైన డెఫినెట్ గా దొరుకుతారు, గుర్తుంచుకో.